నిమిషం ఎక్కువ తీసుకుంటున్నా అధ్యక్ష. తీసుకోండి అధ్యక్ష, వ్యవసాయం అనేది మన రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగినటువంటి రంగం అధ్యక్ష. దాదాపుగా 60-65% జనాభా ఈ రంగం మీద, అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు అధ్యక్ష. ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవడం ఒకటి. ఈ రంగంలో అనునిత్యం కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి అధ్యక్ష. ఎందుకంటే ఈ రంగం గురించి నాకంటే తమకు ఎక్కువగా తెలుసు. అటువంటి రంగాన్ని గతంలో పరిపాలించినటువంటి గొడ్డలపాటి అధ్యక్ష, ఒకసారి గతాన్ని కూడా చెప్పాలి, రైతులకు ఒకసారి గుర్తు చేయవలసినటువంటి గురుతరమైన బాధ్యత కూడా ఈ శాసనసభ మీద ఉంది అధ్యక్ష. గతంలో ఎన్నికల హామీ కింద మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద 12,500 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పి ఊరు వాడ ప్రతి రైతుకి కూడా చెప్పారు అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత 12,500కు బదులు 7,500 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. దాన్ని కూడా నేను తప్పు పట్టడం లేదు, వాళ్ళు ఇచ్చిన మాట తట్టారు. ఈరోజు ఆ రోజు రైతు భరోసా అయినా, ఈరోజు అన్నదాత సుఖీభవ అయినా, రైతు వ్యవసాయం చేయడానికి పెట్టుబడి సాయం కింద ఇచ్చినటువంటి సహాయం తప్ప ఇది మొత్తం వ్యవసాయ రంగానికే మేలు చేస్తుందంటే చాలా పొరపాటు అధ్యక్ష. ఇది వ్యవసాయం చేసినప్పుడు రైతు బయట నుంచి అప్పు తెచ్చుకోకుండా మనం వ్యవసాయానికి సహాయం గురించి ఇస్తున్నాం. మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలి అధ్యక్ష. దుర్మార్గమైన ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 7,500 రూపాయలు రైతు భరోసా కార్యక్రమం కింద రైతుకి ఇవ్వడం తప్ప 5 సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. రైతులకి భూసార పరీక్షలు లేవు, యాంత్రీకరణ ఇవ్వలేదు, సకాలంలో విత్తనాలు ఇవ్వలేదు. ఏదైనా పంట తగ్గితే గొప్పగా నేను మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టి మొత్తం కొంటున్నానని చెప్పి 5 సంవత్సరాలు ఏ విధంగా రైతుకి దగా చేశారో ఒకసారి శాసనసభ ద్వారా గుర్తు చేస్తున్నాను. మేము అధ్యక్ష మొన్న ఎలక్షన్లో సూపర్ 6 కార్యక్రమంలో రేపు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతుకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ, ప్రధానమంత్రి పిఎం కిసాన్ పథకం కింద మేము డబ్బులు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, అందరికీ తెలుసు. సమస్యలున్నా మాట నిలబెట్టుకోవాలని ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వాటా 2,000 రూపాయలు ఇస్తే అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఒక్కొక్క సంవత్సరానికి 47 లక్షల మంది రైతులకు అధ్యక్ష ఈ పథకాన్ని వర్తిస్తున్నాం. ఇది నేను గర్వంగా రాష్ట్రంలో రైతాంగానికి చెప్తున్నాం అధ్యక్ష. అయితే ఈ పథకం ఇవ్వడమే కాదు, 2014-19లో ఆ రోజు ప్రభుత్వం అమలు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు అధ్యక్ష మళ్ళీ పునరుద్ధరించాం. రైతులకి భూసార పరీక్షలు కానీ, యాంత్రీకరణ కానీ, రేపో ఎల్లుండో ట్రాక్టర్లు కూడా ప్రతి నియోజకవర్గానికి ఈరోజు డబ్బులు లేకపోయినా యాంత్రీకరణ ఇవ్వాలని అన్ని నియోజకవర్గాలకి సమానంగా ట్రాక్టర్లు కూడా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా చాలా టెన్షన్లు పడుతున్నాం అధ్యక్ష. అనునిత్యం పంటలు బాగా పండుతున్నాయి, ధరలు ఒక్కొక్కసారి దేశీయంలో విదేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి ధరలు కూడా పడిపోతున్నాయి అధ్యక్ష. పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 800 కోట్ల రూపాయల అధ్యక్ష రైతులకు సహాయం చేశాం. ఏ రైతు ఎప్పుడు ఇబ్బంది పడినా, ఏ పంటకు ధర తగ్గిపోయినా ఈరోజు ఈ కార్యక్రమం కింద డబ్బులు ఇస్తున్నాం అధ్యక్ష. పొగాకు ధర తగ్గిపోతే 300 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. కోకోకు ధర తగ్గిపోతే అదేవిధంగా
ఒక్కొక్క కేజీకి 40 రూపాయలు 4 రూపాయలు ఇచ్చి కొన్నాం. అదేవిధంగా మొన్న ఉల్లిపాయలు ధర తగ్గిపోతే కొన్నాం. మొన్న మళ్ళీ పొగాకి కింటాకి 1000 రూపాయలు ఇచ్చుకుంటున్నాం. మామిడి తగ్గిపోతే ప్రతి సంవత్సరం 4 రూపాయలు ఇచ్చుకొని మొత్తం కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ గొడ్డల పార్టీ బయట కూర్చొని వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయింది, ప్రభుత్వం ఏమీ చేయడం లేదు, నేను వచ్చినప్పుడు మొత్తం వెలగబెట్టానని సిగ్గు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను చాలాసార్లు చెప్పాను, నీకు ధైర్యం ఉంటే శాసనసభకు రా, చర్చిద్దాం. శాసనసభకు రావటం లేదు. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, బాధ్యత గల ప్రభుత్వంగా ఈరోజు మీరు కూడా వస్తే అన్ని విషయాలు చర్చిద్దామని చెప్పారు. తమరు కూడా అధ్యక్ష ప్రతి మీటింగ్లో ప్రతి వరల్లో రండి మీరు అని చెప్పారు. చెప్తే బయటికి ఉంటారు, లోపలికి రారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. మీరు నేనే కూర్చుందాం. మీ 5 సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి అనుబంధ రంగాలకు మీరేం చేశారు, మేమేం చేశామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా అధ్యక్ష రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వెబ్లాండ్లో, అవన్నీ సరిచేస్తున్నాం. కొన్ని అకౌంట్ల అధ్యక్ష దాదాపుగా 29,000 అకౌంట్ల అధ్యక్ష కొన్ని తప్పులు పడ్డాయి. అవన్నీ సరిచేసి మళ్ళీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. అయితే ఈ సందర్భంలో తమ ద్వారా అధ్యక్ష మీరు కూడా ఒకసారి అనౌన్స్ చేయాలి. ఒక ముఖ్యమైన కార్యక్రమం అధ్యక్ష, ఈ సంవత్సరం ఎల్నీనో వచ్చింది అధ్యక్ష. వర్షాలు పూర్తిగా లేవు, చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది పరిస్థితి. తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెస్టీజియస్గా ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకుంది అధ్యక్ష. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులున్నా గత ప్రభుత్వం అధ్యక్ష దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వానికి కట్టవలసిన 1900 కోట్లు ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల 2 సంవత్సరాలు ఇన్సూరెన్స్ రాష్ట్రంలో రైతులు నష్టపోయారు. నేను ముఖ్యమంత్రి గారు మంత్రి గారితో చెప్పి మేము కొంచెం కడతాం, మీరు అవకాశం ఇవ్వండి అంటే అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ పెట్టాం. 2 సార్లు టైం పెడితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే మొన్న ఆగస్టు 15 వరకు పొడిగించారు. మళ్ళీ ఆగస్టు 15 మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఈ నెలాఖరు వరకు పొడిగించారు. గౌరవ సభ్యులందరికీ కోరుతున్నాను, ఈ శాసనసభ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి చేతులెత్తి దండం మొక్కి కోరుతున్నాను, ప్రతి ఒక్క పంటకి ఇన్సూరెన్స్ ఉంది. ఈ సంవత్సరం ఎల్నీనో ప్రభావం ఉంది. రైతుకు మేలు చేయాలంటే ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఎంతో కొంత ఉడతాభక్తిగా చేయగలం తప్ప మీరు చాలా తక్కువ డబ్బులు అధ్యక్ష. వరి కోనసీమ జిల్లాలో అయితే కేవలం 76 రూపాయలే. మేము మొత్తం కేంద్రం రాష్ట్రం కలిసి మొత్తం డబ్బులు కొడుతున్నాం. అదేవిధంగా కర్నూలు అయితే 32. హైయెస్ట్గా ఒక్కొక్క జిల్లాలో 200 తప్ప అన్ని దగ్గరలో 30, 40, 50 రూపాయలే రైతు వాటా అధ్యక్ష. మిగతా డబ్బంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కడుతున్నాయి. కాబట్టి మళ్ళీ కోరుతున్నాను, తమరు కూడా చైర్ నుంచి ఇన్సూరెన్స్ ఈ నెలాఖరు వరకు ఉంది, ప్రతి రైతు ఇన్సూరెన్స్ కట్టుకోమని మీరు కూడా ఆ చైర్ నుంచి రైతులకు కోరితే ఇది ఒక మంచి కార్యక్రమం ఈ సంవత్సరం. ఎందుకంటే ఎల్నీనో ఉంది, ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఇంతకంటే మనం చేయలేం. శాసనసభ్యులు ఈరోజు సమావేశం అయ్యాక వెళ్తున్నారు. మీరు కూడా కాన్స్టిట్యున్సీలో ప్రత్యేక మీటింగ్లు పెట్టి రైతులకు ఎడ్యుకేట్ చేసి మీరు చేయండి. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా నాకు కానీ డిపార్ట్మెంట్కి కానీ తెలియజేస్తే సరిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీకు ప్రత్యేకంగా వచ్చినా అదేవిధంగా ఇది ఇంపార్టెంట్ కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇక్కడి నుంచి అనౌన్స్ చేయండి కానీ బయట ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి 1785 మనోహర్ గారు. అయిపోయింది అనౌన్స్ చేసినారు, బాగుంది కదా సీనియర్ మెంబర్ మీరు. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ సంబంధించిన శాఖకు సంబంధించిన ప్రశ్న గౌరవ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు లేవనెత్తిన అంశం. విశాఖపట్నం నియోజకవర్గంలోని బీచ్ రోడ్ మరియు తీర ప్రాంతాలలో ప్రజా సౌకర్యాలు, పర్యాటక మౌలిక సదుపాయాలు మరియు తీర ప్రాంత రక్షణ పనుల కోసం సిఆర్జెడ్ అనుమతులను మరింత వేగవంతం చేయాలని, దానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటనే దానిపైన ఆయన ప్రశ్నలు లేవనెత్తారు అధ్యక్ష.
ఏ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష? ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ MOEF&CC అధ్యక్ష వారి ద్వారా తీర ప్రాంత నియంత్రణ మండలి CRZ అనుమతులు మంజూరు చేయడం అవుతుంది అధ్యక్ష. తీర ప్రాంత నియంత్రణ మండలి పరిధిలోకి వచ్చే ప్రజా సౌకర్యాలు, పర్యాటక మౌలిక సదుపాయాలు, తీర ప్రాంత రక్షణ పనులు మరియు ఇతర కార్యకలాపాలకు సహా వివిధ ప్రాజెక్టు నిర్వాహకులు వారి ప్రతిపాదనలను MOEF&CC పరివేష్ అనే పోర్టల్ 2.0 ద్వారా సమర్పిస్తారు అధ్యక్ష. ఈ పోర్టల్లో నమోదు చేయడానికి ముందుగా ఫారెస్ట్ క్లియరెన్సెస్, ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్, అదేవిధంగా CRZ క్లియరెన్సెస్ ఉన్నాకనే ఈ పోర్టల్లో మనం సమర్పించగలుగుతాం అధ్యక్ష. ఈ ప్రతిపాదనలు APCZ-MA మరియు CRZ ప్రకటన నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి తుది CRZ మంజూరు కోసం MOEF&CC పంపుతుంది అధ్యక్ష. ప్రస్తుతం 2011 CRZ ప్రకటనకి అనుగుణంగా ప్రాజెక్ట్ ప్రతిపాదనలు పరిశీలించడం అవుతుంది అధ్యక్ష. 2019లో కేంద్ర ప్రభుత్వం CRZ ప్రకటన జారీ చేసింది అధ్యక్ష. మరియు నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ ఇది ఒక ప్రధానమైన జాతీయ సంస్థ అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంస్థని ఉపయోగిస్తూ ఉంటుంది. నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా 2019 నుంచి ప్రకటనలోని నిబంధనలకు అనుగుణంగా కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్లు, CZMPలు సవరించడం అవుతుంది. 12 తీర ప్రాంత జిల్లాలకు సంబంధించిన సవరించిన CZMPలను ఆమోదం కోసం MOEF&CC సాంకేతిక పరిశీలన కమిటీ వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించింది అధ్యక్ష. అంటే రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి 13 జిల్లాల్లో 12 జిల్లాలకి సమర్పించిన అధ్యక్ష. ఒక్క విశాఖపట్నం జిల్లా విషయంలో తప్పనిసరిగా నిర్వహించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ 2 సార్లు వాయిదా వేయడం జరిగింది అధ్యక్ష. అందుకనే ఆ కార్యక్రమం పూర్తి చేసుకోలేకపోయాం. విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన CZMP ఆ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత ఆమోదం కోసం MOEF&CC సమర్పించడం అవుతుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లోని 12 తీర ప్రాంత జిల్లాలకు సంబంధించి 2019 CRZ ప్రకటనకి అనుగుణంగా రూపొందించిన సవరించిన కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ CZMP అంటారు అధ్యక్ష. ఆ ఆమోదం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ వారికి ప్రతిపాదనలు సమర్పించడం అయింది. విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన మధురవాడ సరిహద్దు నుండి భీమునిపట్నం వరకు ఉన్న తీర ప్రాంతం CRZ-3 నుండి CRZ-2కి పునర్వర్గీకరించాలని జిల్లా యంత్రాంగం అభ్యర్థన మేరకు సదరు ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం పర్యాటక మరియు ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సేమ్ నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ మరియు MOEF&CCల పరిశీలనకు నిమిత్తం సమర్పించడం అయింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. MOEF&CC సాంకేతిక పరిశీలన కమిటీ ఆగస్టు 3వ తారీఖున 2026న తేదీన సమగ్ర చర్చల అనంతరం మన రాష్ట్రం నుంచి అధికార యంత్రాంగం పోయి ఢిల్లీలో చర్చించారు అధ్యక్ష. 12 తీర ప్రాంత జిల్లాలకు సంబంధించిన సవరించిన CZMPలను MOEF&CC పరిధిలోని నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ అదేవిధంగా దాని తుది ఆమోదం కోసం సిఫార్సు చేసిన అధ్యక్ష. విశాఖపట్నం జిల్లా విషయంలో మధురవాడ సరిహద్దు నుండి భీమునిపట్నం వరకు ఉన్న తీర ప్రాంతాన్ని CRZ-3 నుండి CRZ-2కి పునర్వర్గీకరించే ప్రతిపాదనలను సమీక్షించి పరిశీలించేందుకు సంబంధిత పత్రాలన్నింటినీ కూడా NCMS నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్కి సమర్పించాలని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ సాంకేతిక పరిశీలన కమిటీ ఆదేశించింది అధ్యక్ష. ఇదే సమయంలో విశాఖపట్నం జిల్లా కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్కి సంబంధించి తప్పనిసరిగా నిర్వహించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయాల్సి ఉంది అధ్యక్ష. ఇక్కడ నేను దయచేసి గౌరవ శాసనసభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు ఈ ప్రజాభిప్రాయ సేకరణ పోస్ట్పోన్ చేయడం జరిగింది అధ్యక్ష. అందుకని ఈసారి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన ఈ సమావేశం సెప్టెంబర్ 2వ తారీఖున జిల్లా యంత్రాంగం ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేలా దాని షెడ్యూల్ తయారు చేసింది. దాన్ని అందరూ కూడా సహకరించమని మీ ద్వారా గౌరవ సభ్యులందరూ కూడా కోరుతున్నారు అధ్యక్ష. వంశీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారి సమాధానానికి నేను పూర్తిగా